ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష రత్న, వాస్తు జ్యోతిష పండితులు డాక్టర్ సూరంపూడి భానుకోటేశ్వరి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ముందుగా మీకు శ్రీ పరాభావన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మేడం. ధన్యవాదాలు పద్మిని. మీకు మరియు సుమన్ టీవీని వీక్షిస్తున్న వీక్షకులందరికీ కూడా పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ ఉగాది మీ జీవితంలో నవవసంతాలని మన జీవితాల్లో నవవసంతాన్ని కురిపించాలని, మనందరం కూడా ఆనంద డోలికల్లో తేలిపోవాలని చెప్పి, మనకున్న కష్టాలన్నీ కూడా తగ్గిపోవాలని చెప్పి జగన్మాతని మనందరి తరఫున మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఒక్కసారి ఈ ద్వాదశ రాశులకి కూడా మనం ఖచ్చితంగా రాశి ఫలాలు అంటే తెలుసుకోవాలి అని అంటే అది ఉగాదికి మాత్రమే మనకు ఉన్నటువంటి సాంప్రదాయం. కాబట్టి మరి పరాభావన సంవత్సరం పేరేమో పరాభావం కదా, మరి అవమానం కదా, ఒకంత భయంగా ఉంది. మరి అంత భయపడాల్సిన అవసరం ఉందా? ద్వాదశ రాశులకి కూడా ఎటువంటి ఫలితాలను ఇవ్వబోతోంది? గోచారం ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. తప్పకుండా పద్మిని. పరాభవం అనేది గోచారం మనకి ఇప్పుడు జూలై నుంచి జూలై వరకు కూడా గురు భగవానుడు మిథున రాశిలో ఉంటాడు. జూలైలో మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి వస్తారు. శనేశ్వరుడు మటుకు మీన రాశిలోనే ఉంటారు, శని మహారాజు. రాహుకేతువుల ట్రాన్సిట్ ఈ డిసెంబర్లో మారుతుంది, 2026 డిసెంబర్లో. వీళ్ళు ఏంటంటే ఊరందరిది ఒక దారి అయితే ఉలిపిట్టది ఒక దారి అన్నట్టు అనమాట. వాళ్ళు ఉండేది రిట్రోగ్రేషన్ లో ఉంటారు కాబట్టి కుంభం నుంచి మకరానికి, అలాగే సింహంలో ఉన్న కేతు భగవానుడు కర్కాటకానికి వెళ్తారు. బట్ ఇదేంటంటే ఒక మేజర్ ఇంపాక్ట్ అనేది డెఫినెట్ గా ఈ సంవత్సరము అన్ని సంవత్సరాలు వచ్చే మనకి ఉగాది ఫలితాలు ఒక ఎత్తు అయితే, డెఫినెట్ గా ఈ సంవత్సరం ఒక బ్యూటిఫుల్ థింగ్స్ అనేవి అందరి జీవితాల్లో ఉండబోతున్నాయి. అవమానం ఉంటుంది అన్ని రాశుల వాళ్ళకని కాదు, కొన్ని రాశులు అది మనం రాశి వారిగా మాట్లాడుకున్నప్పుడు ఏ రాశి వాళ్ళకు ఉంటుంది అనేది నేను స్పెసిఫిక్ గా చెప్తాను. బట్ ఇదేంటంటే ఈ గురు భగవానుడు కర్కాటక రాశిలోకి రావడం అనేదే అందరి జీవితాన్ని సువర్ణమయం. ఆయన ఏంటంటే మిడాస్ టచ్, ఆయన ఎక్కడ ఉంటే అందుకే గురుబలం గల వ్యక్తులు కూడా వాళ్ళ ఆరా ఉంటే అదేంటంటే వాళ్ళకి మిడాస్ టచ్ అయిపోతుంది అనమాట. సో అది గురుబలం, కేవలంగా గురుబలమే మిడాస్ టచ్. పట్టినంత బంగారం అనేది ఆయన ఇవ్వగలుగుతాడు. సో బంగారానికి కూడా బంగారం అనే లోహానికి అధిపతి కూడా. సో ఆయన కర్కాటక రాశిలో ఉచ్చ స్థానంలో ఉండడం అనేది ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి, 27 నక్షత్రాల వాళ్ళకి డెఫినెట్ గా ఒక అల్టిమేట్ టైం ప్రారంభం అవుతుంది. అద్భుతం. మరి ద్వాదశ రాశులకి కూడా పరాభావన సంవత్సరం ఎలా ఉంటుందో ఒక్కసారి మనం మొదలు పెడదాం. మకర రాశి వారికి శ్రీ పరాభావన సంవత్సరం ఎలా ఉండబోతోంది మేడం? మకర రాశి మకర లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఇద్దరికి కూడా ఈ సంవత్సరము అంటే తృతీయ శని యోగించే స్థానంలోనే ఉన్నాడు. తృతీయంలో ఇప్పుడు గురు భగవానుడు కూడా తృతీయ స్థానం మీద దృష్టి పెట్టడము, కమ్యూనికేషన్ వైజ్ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే అవన్నీ కాస్త సమస్య పోవడానికి, సెటిల్ డౌన్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా చక్కగా ఉన్నాయి మకర రాశి వాళ్ళకి. సో వివాహం యోగ్యత బాగా కల్పిస్తూ ఉన్నాడు. ఇప్పుడు గనక ఎవరైనా మకర రాశి మకర లగ్నంలో పుట్టిన వాళ్ళు వివాహ ప్రయత్నాలు చేయడానికి అల్టిమేట్ పీరియడ్ చాలా బాగా ఉంది, మంచి సమయము. జూలై నుంచి వాళ్ళకి అవన్నీ కూడా మేనిఫెస్ట్ అవుతాయి. వివాహ పరంగా ఏమేమి ప్రయత్నాలు చేస్తున్నా అవి జరుగుతాయి. అలాగే వైవాహిక జీవితంలో కూడా మనస్పర్ధలు ఏవైనా ఉంటే అవి కూడా సెటిల్ డౌన్ అవుతాయి. సెటిల్ డౌన్ అయ్యి ఇద్దరు మధ్య పరస్పర అండర్స్టాండింగ్ అనుకోండి, లేదా ఒక ఎఫెక్షన్ అనేది జనరేట్ అవుతుంది భార్యాభర్తలు ఇద్దరి మధ్య. మకర రాశి వాళ్ళకి ఏంటంటే డిసెంబర్ నుంచి ఇప్పుడు గురు భగవానుడు సప్తమ స్థానంలోకి వాళ్ళకి రావడము ఒక రకంగా చూస్తే బిజినెస్ చేసే వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. మంచి రాచబాట్లోకి తీసుకెళ్తాడు. బిజినెస్ చేసే వాళ్ళకే కాదు, ఇప్పుడు ఆయన లాభస్థానం మీద దృష్టి పెట్టాడు. దృష్టి పెట్టడం వల్ల బిజినెస్ చేసే వాళ్ళకి, ఉద్యోగస్తులకి ఇద్దరికి బాగా ఉంది. అయితే ఇందులో సప్తమ స్థానం అనేది పాలిటిక్స్ ను కూడా సూచిస్తుంది మనకి. ఇప్పుడు వీళ్ళకి గురుడు పూర్తిగా అనుకూలం కాదు. మనం మామూలుగా చూసుకుంటే 3 తృతీయ ద్వాదశ స్థానాల అధిపతి అయ్యాడు కాబట్టి పూర్తిగా శుభుడు అయితే కాదు వీళ్ళకి. ఆయన సప్తమంలో ఉండడం వల్ల పాలిటిక్స్ బాగా ఉంటాయి, బాగా విపరీతంగా. అది ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, ఇక రాజకీయాల్లో ఉండే వాళ్ళకైతే చెప్పలేదు. సో పాలిటిక్స్ అనేది బీభత్సంగా ప్లే అవుతాయి. అది ఒక్కొక్కసారి వ్యక్తుల వల్ల అవ్వాలని ఉండదు. ఓకే, త్రూ అవుట్ ఆఫ్ సిచ్యువేషన్స్ వల్ల కూడా అనుకోకుండా కొన్నిసార్లు కోఇన్సిడెంట్స్ గా కూడా అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే
ఇంట్లో ఉంటారు. ఇప్పుడు వీళ్ళు ఉన్నారు. నాదే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎవరిదో ఎందుకు. చిన్నప్పుడు ఇదివరకు సంక్రాంతి అప్పుడు, జనవరి అప్పుడు బయట ముగ్గులు బాగా వేసేవాళ్ళం కదా! మా కజిన్ ఉషా అని ఒక అమ్మాయి వచ్చింది. సో, తను ముగ్గేస్తుంది. నన్ను పక్కకు తోసి అది బాగేస్తుంది నాకంటే వేస్తోంది. నేను అక్కడ కూర్చున్నా. అది కొంచెం బాగా డేరింగ్ అండ్ డాషింగ్. చాలా డేరింగ్ అండి. ముందు అసలంటే మనసులో ఏం పెట్టేసుకోదు. చెప్పేస్తుంది తను. అయితే ఒకళ్ళు టీనేజర్స్ కార్‌లో పాస్ అవుతున్నారు. పాస్ అవుతే ఏదో కామెంట్ చేశాడు. కామెంట్ చేస్తే ఇది అసలు ఊరుకోదు. మూతి పళ్ళు రాలగొడతాను రా అన్నది. వాళ్ళు ముందుకెళ్ళిన వాళ్ళు కారు నుంచి వచ్చారు. చూసి వెనక్కొచ్చారు. హ్మ్. నేను అనలేదు కదా! అక్కడ కూర్చొని చావచ్చు కదా! లోపలికి పరిగెత్తాను. లోపలికి పరిగెత్తితే వాళ్ళొచ్చి నన్నే పిలిచారు. ఆ. అప్పటికి నేను 9th క్లాస్. చిన్న పిల్ల మీరు. సో, ఆళ్ళేంటంటే ఇక నన్ను చూసి 9th క్లాస్ స్కూల్ గోయింగ్ కిడ్ అని చెప్పి అలా ఎప్పుడు మాట్లాడకూడదని చెప్పి వెళ్ళిపోయారనుకోండి. అక్కడ నా తప్పు లేదు. కానీ మీరు శిక్షణ అనుభవించాల్సి వచ్చింది. అది. ఇప్పుడు అట్లా వస్తుంది. అది. అయ్యయ్యో. సిట్యుయేషన్స్ ఎలా వస్తాయనేది అలా అర్థం కావడానికి ఎగ్జాంపుల్ చెప్పారు. అది. ఇప్పటికీ మా చెల్లెలు ఈ విషయం చెప్పి నవ్వుకుంటూ నవ్వుకుంటూ ఉంటా. ఈ విషయం గుర్తొచ్చినప్పుడల్లా నువ్వెందుకు వెళ్ళిపోయావు లోపలికి, అది బాగానే నుంచింది. మళ్ళీ ముగ్గు గిన్నె పట్టుకొని ఏరా ఏం చేస్తావు అన్నట్టు నుంచింది. కానీ అలాగంటే అంత డేరింగ్ కూడా దానికి బాగా ఉంది. సో అలాగా ఇప్పుడు ఇది అర్థం అవడానికి చెప్పారు. రెలవెంట్ అయినా అర్థం అవడానికి ఎలా వస్తుంది, పాలిటిక్స్ అనేది ఎలా ప్లే అవుతాయి. ఒక్కొక్కసారి అవుట్ ఆఫ్ సిచ్యువేషన్స్ ప్లే అవుతాయి. ఒక్కొక్కసారి డెలిబరేట్ గా కూడా జరుగుతాయి. ఈ రెండు రకాలు ఉంటాయి. గ్రౌండ్స్ అనేది ఏది మనం చెప్పలేము. సో ఇలాగా పాలిటిక్స్ తోటి కొంత వీళ్ళు అంటే ఈ విధి ఆడే వింద నాటకంలో ప్రెస్ అవుతారు. పాలిటిక్స్ ని తట్టుకొని నిలబడగలిగే స్థైర్యం వీళ్ళు తెచ్చుకోవాలి. ఇప్పుడు మకర రాశి మకర లగ్నం వాళ్ళు, అందులో రేపు డిసెంబర్లో కేతు భగవానుడు ఎంటర్ అవ్వడం, వీళ్ళ రాశిలోకి రాహు భగవానుడు రావడము, అప్పుడు ఇంకా ఇది కొంచెం ఎగ్జాలరేట్ అయ్యే ఛాన్స్ ఉంది. కాకపోతే తృతీయంలో ఉన్న శనేశ్వరుడు వీళ్ళని అట్మోస్ట్ కాపాడతాడు. వీళ్ళ రాశ్యాధిపతి ఆయన అవ్వడం వల్ల ఈ సంవత్సరాంతం కూడా ఆయన అక్కడే ఉండడం వల్ల వచ్చిన ఇబ్బంది ఏం లేదు. అందులో ఆయన గురు భగవాను కూడా తృతీయం మీద దృష్టి పెట్టడం వల్ల కొంచెం నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అంటాం కదా. సో వీళ్ళ సైడ్ కొంచెం అన్న అంటే వీళ్ళకి ఇప్పుడు మనకంటూ ఎవరైనా ఉన్నారంటే అదొక కొండంత అండగా ఉంటుంది కదా. ఎలాంటి సమస్యనైనా డీల్ చేసే ఇదే ఉంటుంది. అలా వీళ్ళకి ఊరట కలిగించే విధంగా మనుషులు కూడా గురు భగవాన్ అరేంజ్ చేస్తారు. సో రెండూ ఉంటాయి. అది ఉంది ఇది ఉంది. అది ఉంది ఇది ఉంది. తట్టుకొని నిలబడాలి. తట్టుకొని నిలబడటం అయితే కీవర్డ్ పద్మిని. ఈ సంవత్సరం తప్పదు. ఎప్పుడైనా కొంచెం వస్తూ ఉంటాయి కదా. ఈ సంవత్సరం మకర రాశి వాళ్ళకి ఇలా ఇబ్బందులు ఉంటాయి. ఈ పాలిటిక్స్ అంటే ఇక్కడ మనం ఒకటి లాజికల్ గా అప్లై చేయాలంటే, ఇప్పుడు పండున్న చెట్టుకే రాళ్ళు పడతాయి కదా. అంటే వీళ్ళు ప్రోగ్రెసివ్ మోడ్ లోకి వెళ్తున్నారు కాబట్టే పాలిటిక్స్ జరుగుతున్న ఒక విషయాన్ని వీరు కనుక నిద్ర లేచి తెలుసుకుంటే అప్పుడు వాళ్ళకి ఇబ్బంది ఉండదు. ఆరోగ్యం ఎలా ఉంటుంది? ఆరోగ్యపరంగా చాలా బాగా ఇబ్బంది. ఆరోగ్యపరంగా అసలు డిసెంబర్ నుంచి మంచి ఆరోగ్యం వస్తుంది. మంచి ఆరోగ్యం ఉంటుంది. కాకపోతే మెంటల్ హెల్త్ డిస్టర్బ్ అవుతుంది. అది కొంచెం చూసుకోవాలి కదా. పిల్లలకి ఎలా ఉంటుంది చదువుకుని? సంతాన పరంగా ఎలాంటి ఇబ్బంది లేదు. చాలా బాగుంది. ఒకళ్ళు మకర రాశి మకర లగ్నంలో పుడితే వాళ్ళ తల్లిదండ్రులు చూస్తుండే. ఇప్పుడు నేను చెప్పిన ఈ పాలిటిక్స్ ఇవేవి పిల్లలకు అప్లికేబిలిటీ లేదు. కావా అండి? జీరో. వాళ్ళకి ఉండదు. వయోవృద్ధులకి అప్లికేబిలిటీ. వయోవృద్ధులు అంటే వృద్ధులకు కూడా. ఇప్పుడు 60 దాటితే కొంచెం సీనియర్ సిటిజన్స్ ఒక మరి 80 అలా దాటితే అసలే ఇంకా వాళ్ళకి ఏముంటాయి లేండి అప్లికేబుల్ అవ్వడానికి కూడా. సో బట్ కొంచెం సీనియర్ సిటిజన్స్ కూడా ఇది అప్లికేబిలిటీ ఉండదు. చిన్న పిల్లలకి విద్యార్థినులకు కూడా ఇది అప్లికేబిలిటీ ఉండదు. ఎక్కువగా దీనికి ఎవరు గృహిణులకు కూడా ఉండదు. ఎవరైతే ఒక ప్రొఫెషన్ తీసుకుంటారో వాళ్ళకి ఎక్కువగా అప్లికేబిలిటీ ఉంటుంది. రైట్. సో తట్టుకొని నిలబడిన వాడు ఖచ్చితంగా గెలుస్తాడు అనేది మనకు తెలిసినటువంటి విషయమే. మరి ఆ తట్టుకొని నిలబడే విషయంలో లేకపోతే ఆ సందర్భంలో ఒకంత మనోనిబ్బరం అవసరం. దేవతారాధన అనివార్యంగా చేసుకోవాలి. మరి వీళ్ళు ఈ సంవత్సరం అంతా ఏ ఆరాధన చేసుకోవాలండి? పరిహారం పద్మిని. ఈసారి ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎప్పుడైతే శనేశ్వరుడు కుంభరాశిలో వచ్చారో
అందరికి కామన్ రెమెడీ ఉంటుంది. ఇప్పుడు గురు భగవానుడు కర్కాటక రాశిలో రావడము, అవును. సో అందరికి కామన్ రెమెడీ ఉంటుంది. అందరూ గురుబలాన్ని పెంచుకోవాలి. Okay. మీ దాంట్లో గురుబలం ఉంటే ఉండొచ్చు గాక ఉమ్. మళ్ళీ పెంచుకోవడము. సో Hmm. అంటే మనకి ఏమన్నా వస్తాయంటే మనం ఏం కాదని చెప్పం కదా. అవును. ఇవాళ వండుకున్నాం అంటే బియ్యం బస్తా తెచ్చిస్తా అంటే ఈ పూట వండుకున్నాం అని ఎవరని చెప్పం కదా, అవును. పెట్టుకుంటాం కదా. రేపటికి ఉంచుకుంటాం కదా. అలా ఆ. ఇది బాగా పనిచేస్తుంది. Okay. గురుమూర్తుల్ని ఆరాధించాలి. Okay. గురు రాఘవేంద్ర స్వామిని ఆరాధిస్తారా, మేడ దక్షిణామూర్తి స్వామిని ఆరాధిస్తారా, దత్తాత్రేయుని ఆరాధిస్తారా, సాయిబాబాని ఆరాధిస్తారా, ఎవరైనా సరే గురువులు మీరు ఎవరినైతే, లేదా కృష్ణం వందే జగద్గురు అంట, కృష్ణ పరమాత్మని మించిన గురువులు. సో ఇలాగ ఆరాధిస్తూ అమ్మవారు గురుమూర్తి రూపంలో ఉంటుంది. గురుమూర్తి, గురుమాత, గోమాత, గుహజన్మం అని మనకి లలిత సహస్రనామంలో ఉంటుంది. వస్తుంది కదా. సో గురుమూర్తి రూపంలో అమ్మవారు రాజశ్యామల అమ్మవారి రూపంలో, సరస్వతి అమ్మవారి రూపంలో మనకి ఉంటారు. వాళ్ళనైనా ఆరాధించవచ్చు. ఉమ్. ఎక్కువగా ప్రతిరోజు స్నానం చేసిన వెంటనే ఇమ్మీడియట్ గా ప్రతి రాశి వాళ్ళు, ప్రతి లగ్నం వాళ్ళు, 27 నక్షత్రాల వాళ్ళు ఉమ్. దేవుడికి ఎలానో పూజ చేసుకుంటాం. ఒక్క 5 నిమిషాలు మీ డేలో దక్షిణామూర్తి స్వామివారి వంక చూడడం అనేది ఒక ప్రాక్టీస్ గా పెట్టుకోవాలి. అలవాటు చేసుకోవాలి. మీ ఇప్పుడు జన్మ జాతకంలో గురుబలం లేని వాళ్ళకి ఇప్పుడు ఆ గోచారంలో అవకాశం ఇస్తుంది వాళ్ళు స్ట్రెంగ్ చేసుకోవడానికి. జూపిటర్ బలం అందరికీ కావాలి. అవసరం. జూపిటర్ బలం ఉంటే ఉమ్. ఆయన కాపాడేది మామూలుగా ఉండదు. ఒక సపోర్ట్ అనేది దొరుకుతుంది. ఇంకా ఆయనకి ఎవరు అడ్డు కూడా చెప్పలేరు. ఎంత అడ్డు చెప్పినా ఈయన కాపాడేస్తాడు అంతే. ఎందుకంటే దేవదానాలకి యుద్ధం అయినప్పుడు ఎండ్ ఆఫ్ ద డే దానవులు ఓడిపోతారు, దేవతలు గెలుస్తారు. గెలుస్తారు. సో ఈ మన లైఫ్ లో ఉన్న ఈ దేవదానవ సంగ్రామం నుంచి మనము ఒక దానవులు అంటే కష్టాలు అనుకుందాం అంతే. కాసేపు. కష్టాల నుంచి బయటపడి విజయాన్ని కైవసం చేసుకోవాలంటే దేవతా బలం కావాలి, ఓకే. గురు బలం కావాలి. ఓకే. సో దక్షిణామూర్తి స్వామివారి ఆరాధన ఎవరిదైనా ఆరాధన చేసుకోవాలి. వాస్తు పండితులు కూడా కాబట్టి మీరు ఒక ఇంట్లో ఖచ్చితంగా ఈ దిక్కున స్వామి పటం ఉండాలి అనేది ఏదైనా దిక్కుందా? అక్కడ మేము పెట్టుకొని ఖచ్చితంగా చూసే విధానాన్ని ఒక్కసారి చెప్తారా? చాలా మంచి ప్రశ్న తీసుకున్నారు. ఇప్పుడు ఈ ప్రశ్న చాలా ఆప్ట్. అందుకే మీరంటే అంటే కరెక్ట్ గా రైట్ టైంలో రైట్ ప్రశ్న అడుగుతారు. Thank you. ఈ వాస్తు శాస్త్రం ప్రకారం మనం చూసుకున్నాం, మనకి వేదాల్లో అంటే పురాణాల్లో ఉన్న శాస్త్ర విషయం కూడా ఇంట్లో ఉత్తరం గోడకి దక్షిణామూర్తి స్వామివారి బొమ్మ ఉంటే మంచిది. అంటే ఉత్తరానికి ఉంటాడు, ఆయన దక్షిణానికి చూస్తూ ఉంటాడు. Okay. దక్షిణానికి చూస్తే ఇప్పుడు సో మనం ప్రాక్టికల్ గా మాట్లాడుకుంటే మనం జనరల్ గా లౌకికంగా ప్రాక్టికల్ అనుకుంటాం. ఆత్మపరంగా ప్రాక్టికల్ గా మాట్లాడుకుంటే మనకి మళ్ళీ లైఫ్ చక్రంలో మనం పడకూడదు కదా. మనం బోల్డ్ అన్ని లోకాలు ఉన్నాయి, తపో లోకంలోకి వెళ్ళాలో లేదా ఏదో ఒక లోకంలో వెళ్ళాలి. అలా వెళ్ళాలంటే దక్షిణం వైపు వచ్చే దానికి మనం అడ్డుగోడ వేయాలి. అది మనతో కాదు, దక్షిణామూర్తి స్వామివారే. ఎప్పుడైతే మనం ఉత్తరం వైపు చూడడం అనేది మనం ఊర్ధ్వముఖంగా వెళ్ళడం, దక్షిణం వైపు చూడడం అనేది అధోముఖంగా వెళ్ళడం. సో ఈ అధోముఖం నుంచి మనల్ని తప్పించి ఊర్ధ్వముఖంలో మనల్ని అప్లిఫ్ట్ చేసేది కేవలంగా ఒక గురు భగవానుడే కదా. దీనికి కేతు బలం కూడా తోడు కావాలి. అందుకే దక్షిణామూర్తి స్వామివారిని నేను ప్రత్యేకించి అసలు మామూలుగా ఎవరికైనా ఇంట్లో ఉత్తరం గోడకుంటే మంచిది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆయన కాళ్ళ కింద అపస్మరుడు అనే రాక్షసుడు ఉంటాడు. ఆయనే మన రాహుకేతువుగా భావించి దీన్ని తొక్కేసి, అంటే నాకు మళ్ళీ లైఫ్ సైకిల్లో వాళ్ళకి ఎక్కువగా లైఫ్ సైకిల్లోకి తెచ్చేది, ఆ లైఫ్ సైకిల్లోకి రాకుండా నన్ను కాపాడు, ఈ జీవుని కాపాడు. ఎప్పుడైతే మనం జీవుడు అని అనుకుంటూ ఉంటామో ఇలానే ఉండిపోతాం. కానీ ఈ జీవాత్మ పరమాత్మే జీవాత్మ. అందుకే మనకు ఉపనిషత్తుల్లో చెప్తారు కదా, శ్వేతకేతు తత్వమసి అనే ఒక కథ ఉంది, అది చెప్తారు. సో అంటే తత్వం మనం తెలుసుకోవాలి. అది మనకిచ్చేది కేవలంగా దక్షిణామూర్తి స్వామివారు. అద్భుతం. లేదా ఏ గురు రూపమైనా పెట్టుకోవచ్చు. ఉత్తర గోడకి మాత్రం ఖచ్చితంగా దక్షిణామూర్తి పటాన్ని పెట్టుకుని ఆయన్ని అసలు ఎంత సుందరంగా ఉంటారో, అంటే ఎంత ప్రశాంత చిత్తులై ఉంటారో చిన్ముద్రతోటి. ఖచ్చితంగా అలా మనం పెట్టుకుంటే మన ఇంటికి ఎవరైనా వచ్చినా పద్మిని, మీ ఇంటికి వస్తే దేవాలయానికి వచ్చినట్టు ఖచ్చితంగా చెప్పే తీరుతారు పద్మిని, అందులో డౌటే లేదు. అద్భుతం. హాయిగా ఉంది, మీ ఇంటికి వస్తే ఒక దేవాలయం లాగా ఉంది, ప్రశాంతంగా ఉంది. అంటే మన చోటి ఉండాలి అని అనుకుంటారు. ఇది ఏంటంటే స్వామివారి గొప్పతనం. మనం ఆయన వంక చూసినా చూడకపోయినా ఆయన రేస్ మనకి పడుతూ ఉంటాయి, చూసారు. అది మనకి అసలు అలా చూసుకుంటే ఆత్మతత్వంగా చూసుకుంటే మన మనసులో మొత్తం ఇక్కడంతా కూడా నా చుట్టూ దక్షిణామూర్తి స్వామివారు ఉన్నారని మనం భావించుకుంటే మన ఒక బ్యూటిఫుల్ ఆరాలో ఉన్నట్లు. ఖచ్చితంగా చాలా అద్భుతంగా మాకు తెలియజేశారు. ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా ఈ పరాభావన సంవత్సరం ఎలా ఉండబోతోంది అనేది
సవివరంగా తెలియచేశారు. చెప్పినటువంటి పాయింట్స్ అన్నిటినీ కూడా వారి వారి రాశి రీత్యా ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకుని చాలా మటుకు మంచి యోగవంతమైనటువంటి సంవత్సరంగానే ఉండబోతోంది అనేది నాకు అర్థమైనటువంటి విషయం. అది గురు భగవానుడి చేత. సో అందరం కూడా సంతోషంగా ఉండాలి ఈ సంవత్సరం అంతా అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా చక్కటి వివరణను అందించారండి. కృతజ్ఞతలు. నమస్కారం అండి. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.